ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 38వ అధ్యాయం 28వ వచనం. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటకి చాచెను గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటకి వచ్చెనని చెప్పాను. ఈ దినం మనం జరహు జీవితం నుండి ఒక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, జరహు తన తమ్ముడు ఇద్దరు కవల పిల్లలుగా ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదటగా చేయి చాచింది జరహు, కానీ లేట్గా బయటకు వచ్చింది జరహు. అయితే తన స్థానంని తను కోల్పోలేదు. ఏ విధంగా అంటే మంత్రసాని ద్వారా ఒక ఆదర్వుని ఉంచడం కోసం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా మన విశ్వాస జీవితంలో కూడా మనము ఇతరులతో కంపేర్ చేసుకుంటే నీవు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావు, దేవునికి ఎంత దగ్గరగా చెయ్యి చేస్తున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు. మనకి ఆశీర్వాదాలు లేట్గా రావచ్చు, కీడు ముందు రావచ్చు. మన పక్కనున్నారికి వాళ్ళు విశ్వాసులే, వారు ఆశీర్వదింపబడుతున్నారు, నేను ఆశీర్వదింపబడట్లేదు అంటే దేవుడు నిన్ను మొదటి స్థానంలో ఉంచాలనుకున్నాడు. కనుకనే నీ యొక్క జీవితంలో ఆశీర్వాదాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి. మరి ఆ ఆశీర్వాదంలో పొందుకోవాలి అంటే మన చెయ్యి దేవునికి అతి సమీపముగా ఉండేలాగా ఉండాలి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా నాయన జరహు జీవితం నుండి మేము నేర్చుకున్న విషయాలు ఎక్కడ కూడా తప్పిపోకుండా ప్రభా నాయన విశ్వాస జీవితంలో కీడు మేలు కొరకే అని ఎంచి ప్రభా నాయన మేము ముందుకి సాగడానికి మీరు మాత్రమే సహాయం చేయండి. మీరు మాత్రమే నడిపిస్తారని మీ మీద మాత్రమే ఆశ పెట్టుకొనుచు ఈ ప్రార్థన నజరేయుడైన మా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.